వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మరలా ఇంకొకసారి ఇంకొక రోజున దేవుని వాక్యం వినుటకు మనల్ని దేవుడు తన సన్నిధికి రప్పించుకున్నాడు. మరి ఈరోజు వాక్యాంశంలోనికి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు ఇచ్చినటువంటి పెద్దలను బట్టి సమయమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిన్నటి వరకు మరొక ఆపదలు భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు నా తండ్రి. ఈరోజు ఆదివారపు ఆరాధనలో నా తండ్రి పాటల్లోనూ ప్రార్థనలోనూ తోడుగా ఉన్నారు. వందనములు అయ్యా. నీ యొక్క సన్నిధికి నీ బిడ్డలు రప్పించినటువంటి విధానం బట్టి వందనములు. మేము ప్రభువా వాక్య భాగంలోనికి వచ్చి ఉన్నాము అయ్యా. నా తండ్రి, మా కొరకు మీరు ఎటువంటి ఆహారమును సిద్ధపరిచి ఉన్నారో నా ప్రభువా, ఆహారమును మేము భుజించే కృపను మాకు అనుగ్రహించండి. మా తలంపులను మా ఆలోచనలను మీ స్వాధీనంలో ఉంచుకోనమని అయ్యా. నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడమని నా తండ్రి నాకు కొంచెం తెలివిని జ్ఞానమును అనుగ్రహించమని వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం గమనిద్దాం. మత్తయి 2:11. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. అయితే మనం క్రిస్టమస్ రోజు చెప్పుకున్నాం ఈ వచనం ద్వారా వాక్యం ఏంటి? ఒకటి తార గురించి సోదరు చెప్పింది, నక్షత్రం గురించి. నేనేమో వీరు చేసిన కార్యాలు, మళ్ళా క్రిస్టమస్ టైంలో ఎవరెవరి పాత్రల గురించి చెప్పా. ఇప్పుడు జ్ఞానులు ఒక పని చేశారు. జ్ఞానులు ఫస్ట్ దేవుణ్ణి నమ్మరు. ఈ జ్ఞానులు దేవుడు ఉన్నారు అని ప్రచారం చేయకపోగా వీళ్ళు ఏం చేస్తారు అని అంటే లేరు అని కొట్టి పారవేయటానికి ఎప్పుడు ముందుంటారు. అట్లాంటి జ్ఞానులు ఒక తారను చూసి అత్యానంద భరితులయ్యారు. తర్వాత ఆ జ్ఞానులు ఆ తారను వెంబడించారు. తర్వాత ఆ జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న చోటుకి వెళ్ళి అక్కడ ఆయన ముందు సాగిలపడ్డారు. గొప్ప జ్ఞానం కలిగిన వాడు ఒకని ముందు తల దించడు ఎప్పుడైనా సరే, అవునా కదా? జ్ఞానం కలిగిన వాడు ఒకడి ముందు తల దించుతాడా? అది ఎక్సెప్ట్ ధనవంతుడైనా సరే. ఎందుకు? ఆ జ్ఞానంతో తాను డబ్బు సంపాదించుకోగలడు. అందుకని జ్ఞాని ఎప్పుడు ఎవరి ముందు తల వంచడు, వంగడు కూడా. అట్లాంటిది ఒక శిశువు ముందు వీరు సాగిలపడ్డారు అని అంటే వీరు ఏదో గొప్ప విషయం తెలుసుకున్నారని అర్థం. అట్లాంటి జ్ఞానులు సామాన్యమైన తార వెంట వెళ్ళారు అని అంటే వీరు ఏదో విషయాన్ని గమనించారు అని అర్థం. వారు ఏ విషయాన్ని గమనించారు, వారు ఏం తెలుసుకున్నారు? అసలు మనం వేటికి సాగిలపడాలి? ఫస్ట్ బైబిల్లో కానీ మనం మిగతా గ్రంథాల్లో కానీ ప్రకృతి విషయంలో కానీ మనం పెట్టుకున్న సాంప్రదాయాల విషయంలో కానీ అసలు వేటికి సాగిలపడాలో గమనిద్దాం ఒకసారి. లేవీకాండము 9వ అధ్యాయము. లేవియాకాండము 9వ అధ్యాయము 23, 24 వచనాలు. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలకు వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహ ధ్వని చేసి
సాగిలపడిరి. ఇక్కడ ఒకళ్ళు చేశారా, మొత్తం చేశారా? ప్రజలందరూ సాగిలపడ్డారు. ఇక్కడ మనం ఎక్కడి నుంచి వస్తున్నాం? జ్ఞానులు సాగిలపడిన దగ్గర నుంచి వస్తుంటే ఒకసారి వెనక కూడా గమనించమన్నారు. యెహోవా దేవుని దగ్గర ప్రత్యక్షపు గుడారము తయారు చేస్తే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళి ప్రధాన యాజకుడు రక్తాన్ని ప్రోక్షించాక యెహోవా దేవుడు పాపక్షమాపణ జరిగాక ఆయన మహిమ పరిశుద్ధాలయంలో నుండి బయటకు వచ్చిందంట ప్రజలు ఉన్న చోటికి. ఇప్పుడు ఇది మందిరం, ఈ మందిరంలోనికి ప్రజలు రారు. ఈ మందిరంలో ఇక్కడ నుంచి అడ్డుతారు ఉంటది. ఇది అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలము బయట గంగాళము, బలిపీఠం ఉంటది. ఆ బయట సరిహద్దు ఉంటది. దానికి వెలుపలే ఉంటారు వాళ్ళు, లోపలికి రారు ప్రజలందరూ. అక్కడి దాకా వాళ్ళకి దేవుని మహిమ కనిపించింది. అందుకు వాళ్ళు ఏం చేశారు? సాగిలపడ్డారు. అంటే జ్ఞానులకి ఏం కనిపించి ఉండాలి? అప్పుడు దేవుని మహిమ కనిపించింది. వాళ్ళు చదివిన ధర్మశాస్త్రం నిజమైంది కాబట్టి వాళ్ళు ఏమయ్యారు? శిశువు ముందు సాగిలపడ్డారు. జ్ఞానులు వెళ్ళేసరికి యేసుక్రీస్తు ప్రభువారి వయసు ఎంతో తెలుసా? లేకపోతే పుట్టగానే వెళ్ళుంటారా? తెలుసా? అసలు స్కిట్లు కూడా వేస్తూ ఉంటారు పిల్లలు. 3 నెలల 3 రోజులు, ఇంకా పుట్టినరోజు వెళ్ళుంటారా? సరే, వాళ్ళు ఉంది తూర్పు దేశంలో. తూర్పు దేశంలో ఎక్కడున్నారో తెలియదు, కానీ తూర్పు దేశం తూర్పు ప్రాంతంలో ఉన్నారు. చుక్క కనిపించింది. చుక్క కనిపించిన రోజు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. వాళ్ళు ప్రయాణమయ్యి యెరూషలేము వచ్చారు. యెరూషలేంలో ఎవరిని కలిశారు? హేరోదు గారిని కలిశారు. నెల అనుకోండి అక్కడి నుంచి ప్రయాణం. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మీరు ప్రయాణం అయ్యారో రుజువుల్లో సాక్ష్యాలు నెల అనుకోండి. తర్వాత అక్కడి నుండి బయలుదేరి మరలా ఇంటికి బెత్లెహేంపురానికి వెళ్ళారు. అక్కడ యెరూషలేం నుండి బెత్లెహేం ఎట్లా, యెరూషలేం ఎట్లా అంటే ఇప్పుడు బాపట్ల ఉంది, బాపట్ల ఒక పల్లె ఉంది, అట్లా యెరూషలేంలో బెత్లెహేం లాగా. అక్కడ నుండి అక్కడ దాకా 1 మైళ్ళు, ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అనుకోండి. మనమైతే బళ్ళ మీద గంటలు వెళ్ళిపోవచ్చు. అప్పుడైతే గాడిదో నడక. ఒక 5 రోజులు 6 రోజులు వేసుకోండి. ఇక ఎప్పుడు ఎన్ని నెలలకు వెళ్ళి ఉంటారు యేసుక్రీస్తు ప్రభు వారికి? ఊహను బట్టి చెప్తే 13 నెలల్లో 14 నెలలకో వెళ్ళుంటారు వాళ్ళు, అంతే. అప్పుడు దాకా సత్రంలోనే ఉంటారు వాళ్ళు, ఎక్కడో చోటు ఉంటారుగా. అప్పుడు అర్థం ఏంటి? మనకి కూడా తెలియకుండా కొన్ని తప్పుల్ని చేసేస్తున్నాం, పాడేస్తున్నాం, వినేస్తున్నాం. బైబిల్ అందుకే చాలా జాగ్రత్తగా చదవాలి. జ్ఞానులు గొర్రెలు కానీ గొల్లలు కానీ జ్ఞానులు కానీ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టగానే వెళ్ళలేదు, కొన్ని నెలల తర్వాత వెళ్ళారు. అంటే సున్నతప్పుడికి జరిగిపోయింది యేసుక్రీస్తు ప్రభువారికి. దేవాలయంలోని తీసుకెళ్ళిపోయారు, సున్నతి చేసేసారు. మరంతా కదా 8వ రోజుకి సున్నతి చేస్తారు. వీళ్ళు వెళ్ళింది 13వ నెలకో 14వ నెలకో కదా వెళ్ళింది. ఫస్ట్ గొల్లలు వెళ్తారు, తర్వాత వీళ్ళు వెళ్తారు. ఇట్లా డిఫరెన్స్ ఉంటుంది కొన్ని. ఓకే, ఈ జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారి మహిమను ఆల్రెడీ చదివారు. చదివింది ఒకసారి జ్ఞాపకం ఉంచుకొని ఆ తారను చూసి అత్యానందభరితులై, అంటే వారు చదివిన మహిమ వారికి గుర్తొచ్చింది, అది నిజమైంది. సో ఆ మహిమ వారికి నక్షత్రంగా కనిపించింది. వెళ్ళి నిజంగానే ఉన్నాడా రక్షకుడు అని చెప్పి వెళ్ళారు, వెతికారు, చూశారు, దొరికింది. వెంటనే వారు సాగిలపడ్డారు. ఇక్కడ ఇజ్రాయేలీలు కూడా అదే పని చేశారు. దేవుని మహిమ పరిశుద్ధాలయంలో నుండి బయటకు రాగానే ఆ మహిమ వచ్చి బలిపీఠం మీద ఉన్నటువంటి క్రొవ్వు మాంసమును దహించింది. ఇలా ఇంకొక సిచ్యువేషన్ మీరు గమనించవచ్చు. మనిషి అంటించకుండా మాంసము ముట్టడం, మాంసం మండటం ఇంకెక్కడ మీరు గమనించవచ్చు? ఏలియా గారు ప్రార్థించగానే పై నుండి అగ్ని దిగొచ్చింది. ఇక్కడేమో పరిశుద్ధాలయంలో నుండి అగ్ని వచ్చి ఆ దహన బలిని క్రొవ్వును కాల్చివేయగానే ఆ మహిమను చుట్టూ ఉన్న ప్రజలందరూ చూసి సాగిలపడ్డారు. తర్వాత ఇంకే విషయంలో మనం సాగిలపడాలి? సంఖ్యాకాండము 16:22.
సంఖ్యాకాండము 16:22. వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా అని వేడుకొనిరి. ఇక్కడ ఇజ్రాయేలీలు కనాను దేశానికి వెళ్ళే టైంలో ఎన్నోసార్లు తప్పులు చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల తాహాను గారు తప్పు చేశారు, దొంగతనం, అక్కడ ఆయన కుటుంబం మొత్తాన్ని శిక్షించడం. ఇట్లా మరలా ఇజ్రాయేల్ దప్పికొంటున్నాం, మాకు దాహం వేస్తుంది, ఇక్కడికి తీసుకొచ్చి చంపుతావా అని చెప్పి గొణిగారు. ఆ గొనుగుడి దగ్గర దేవుడు కోపం వచ్చింది, ఆకలి వేసింది, ఆకలి వేసిన చోట సనిగారు, అక్కడ సనిగిన చోటలో దేవుడు కోపం వచ్చింది. ఆ కోపాన్ని తట్టుకుంటూ అరణ్యానికి వెళ్ళేసరికి ఒక్కసారిగా అందరినీ సంహరించడం మొదలు పెట్టాడు. ఇక తర్వాత ఇత్తడి సర్పాన్ని ఎత్తారు, చావులాగే. సరే, ఇక్కడ ఈ ప్రజలు ఒక తప్పు చేస్తే ఆ తప్పుకి ప్రజలందరూ సాగిలపడి బ్రతిమాలుతున్నారు. ఒకటి, దేవుని మహిమ చూసి సాగిలపడ్డారు. రెండవది, దేవుని క్షమాపణ కోసం సాగిలపడ్డారు. ఫస్ట్ జ్ఞానులు ఏం చూసి సాగిలపడ్డారు? మహిమను చూసి. రెండు, ఇజ్రాయేలీలు దేన్ని చూసి సాగిలపడ్డారు? దేవుని మహిమనే చూశారు. మరలా ఇజ్రాయేలీలు సాగిలపడుతున్నారు దేనికి? క్షమాపణ కోసం. అయ్యా, వాళ్ళు ఏదో తప్పు చేశారు, దానికి మమ్మల్ని కూడా సంహరిస్తావా, మమ్మల్ని క్షమించయ్యా అని చెప్పి బ్రతిమాలుకుంటూ సాగిలపడ్డారు. ఇంకా ఏ విషయాల్లో సాగిలపడతారో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 9:18. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఇక్కడ ఒక భక్తుడు నేను చేసిన పాపమునకు ఎన్నిసార్లు సాగిలపడ్డాడు? 40 పగళ్ళు 40 రాత్రులు. 40 పగళ్ళు 40 రాత్రులు అంటే మళ్ళీ గుర్తొచ్చింది మనకి ప్రచండ వర్షం, జల ప్రళయం అనొచ్చు దాన్ని. ప్రచండ వర్షం కాకుండా జల ప్రళయం. ఓకే, ప్రచండ వర్షం నుండి వచ్చింది జల ప్రళయం. 40 పగళ్ళు 40 రాత్రులు. మళ్ళీ ఇంకా ఎక్కడ గుర్తొస్తుంది? 40 పగళ్ళు 40 రాత్రులు. ఇంకా ఏ సిచ్యువేషన్? ఇజ్రాయేలీలు కానాను నుంచి ఇజ్రాయేలీలు కానాను దేశం, ఐగుప్తు నుండి కానాను దేశానికి వెళ్ళే ప్రయాణము. ఇంకా 40 పగళ్ళు 40 రాత్రులు. ఇంకా ఏ సిచ్యువేషన్స్ లో గుర్తొస్తుంది? 40 అనే సంఖ్య ప్రాముఖ్యమైనది బైబిల్. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ఉపవాసం ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడితే అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. అద్దాక చీటికి మాటికి వెళ్ళిపోతా ఉండేవాడు. ఎందుకు? ఏకాంతంగా ఉపవాసం చేసేవాడు. కానీ మనం బహిరంగంగా చేస్తాం ఉపవాసాలని, కానీ ఆయన మాత్రం ఏకాంతం. అది కూడా చేసేది ఒక రోజు ఒక పూట కాదు, ఏకంగా 40 రోజులు ఉంటాడు ఆయన గట్టిగా. సో 40 పగళ్ళు 40 రాత్రులు. ఇలా ఈ భక్తుడు కూడా పాప క్షమాపణ కోరుతూ 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలబడి ప్రార్థన చేస్తున్నాడు. మనం చేసే ప్రార్థన ఎట్లా ఉంటది? కూర్చొని చేస్తాం, నుంచొని చేస్తాం. లేదు కూర్చోలేవు నుంచోలేవు అంటే పడుకొని చేస్తాం. లేదు నుంచోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు. లేదు అంటే మోకరిస్తావు. లేదు అంటే ఇంకొంచెం వంగుతావు, నీ తల తీసి కింద పెడతావు. సాగిలు పడతావా? దేవుని ముందు ఎప్పుడైనా సాగిలు పడ్డావా? నో ఛాన్స్ అనమాట. సాగిలు పట్టడం అంటే ఏంటి? ఇట్లా బోర్లు పడుకొని ఇట్లా పెట్టడం, ముందు దండం పెట్టి బోర్లో పడుకోవడం. ఈ సాగిలు పడేది ప్రతి ఒక్క ప్రవక్త చేసినటువంటి ప్రక్రియ. కానీ ఇప్పట్లో ఎవరు అది చేయరు. మాట్లాడితే మోకరిస్తారు, మోకరిచ్చి గొంట్లు పడిపోయేలా మోకరిస్తాం, ఏం లాభం? కానీ ఇక్కడ ఏం ప్రవక్తలు ఏం చేశారు? సాగిలపడ్డారు. సాగిలపడటం వేరు, మోకరించడం వేరు.
ఓకే, ఇక్కడ సాగిలపడే ప్రక్రియ ఏంటి? పాప క్షమాపణ కోసం సాగిలపడ్డారు. తర్వాత ఇంకే విషయం గమనిద్దాం. యెహోషువ 5:14. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. అతడు కాదు యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడా తన దాసునికి సెలవిచ్చునదేమని అడిగాను. చాలు. ఇక్కడ ఎలా సాగిలపడే విధానం? నేల మట్టుకు సాగిలపడ్డాడంట. అంటే ఇదేం సాగిలపడటం? ఇట్లా కూర్చున్నాడు, కూర్చొని తలను ఇట్లా ఉంచాడు, దాన్ని నేల ముట్టాడు, నేలను అంటాడు అని అర్థం. నేల మట్టుకు సాగిలపడటం, అది పూర్తిగా సాగిలపడటం ఇది. తర్వాత ఇదే సాగిలపడటం అంటే గౌరవ సూచకమైన సాగిలపడటం. గౌరవ సూచకం అంటే, అయ్యా నేను నీ దాసుని ఇక్కడనే ఉన్నాను, ఏదో సెలవు ఇవ్వండి అని. ఇంతకుముందు రాజుల దగ్గరికి ఎవరైనా వెళ్తే ఒంటరౌతులు కానీ, ఎవరైనా బయట నుంచి వచ్చిన అతిథులు కానీ, రాజు కింద ఉన్న ప్రతి ఒక్కరూ తల దించి మాట్లాడాలి. తల ఎత్తితే అయిపోయింది. ఏమైంది? తల ఎత్తితే శిరస్రావణ అంటారు. శిరమును ఖండించటం, లేకపోతే శిక్షను విధించటం. సో రాజు దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరు అయ్యా చెప్పండి అయ్యా, నీ చిత్తమయ్యా అని చెప్పి తల ఉంచుతాం. అయితే ఇక్కడ యెహోషువ గారు తన నేల మట్టుకు సాగిలపడ్డాడు. దీన్ని గౌరవ సూచకమైన సాగిలపడ్డం. తర్వాత రూతు గ్రంథము 2:10. రూతు 2:10. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి నా యందు లక్ష్యముంచితివి అని నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు. చాలు. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారంటే బోయాజు రాజు గారు కనిపిస్తున్నారు. రూత్ గారు ఏం చేశారు? తన అత్తను విడువక హత్తుకొని ఆమెతో పాటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటుంది, ఏం తింటే అది తింటుంది, ఆమెతోనే కలిసి ఉంటుందని గమనించి, బోయాజు నయోమి గారి చుట్టరికం, దూరపు చుట్టరికం. సరే ఏం జరిగింది? ఇక రూతు గారు ఏం చేశారంటే బోయాజు గారి పొలంలో పనికి వెళ్ళేవారు. పనికి అనంటే కింద పడినటువంటి గింజలు ఏరుకోవటానికి వెళ్ళేవారు. అట్లా ఆయన కూడా అనుమతి ఇచ్చాడు, ఏరుకోమ్మా అని చెప్పి. సరే అట్లా గమనించాడు ఈయన ఆమె పద్ధతిని, ఆమె విధానాన్ని, ఆమె చూపించే ప్రేమని, అత్త మీద చూపించే విధేయత, ఇవన్నీ గమనించి ఆమెని పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకుంటాడు. అప్పుడు ఈ స్త్రీ అంటది, అయ్యా నేను పరదేశిని, ఇది నా ఊరు కాదు. ఎవరి ఊరు అది? నయోమి గారి ఊరు. సో నేను పరదేశిని, నా మీద ఎంత కటాక్షం చూపిస్తున్నారు ఎందుకయ్యా అని అడుగుతుంది. ఇది ఏ సాగిలపడటం? ఇది ఏ విధమైన సాగిలపడటం అనంటే, అయ్యా నేను దీనురాలను, నేను పరదేశిని, నేను మీకు భార్యనయ్యేంత కృప నాలో లేదు, అంత తగిన దానిని కాదు అనేటువంటి సాగిలపడే విధానం. తర్వాత ఇంకొకటి చూద్దాం.
మొదటి రాజుల గ్రంథము 17 17వ అధ్యాయము 38, 39 వచనాలు. 39 లేదు, 24 వచ్చిన అధ్యాయాలు 17వ అధ్యాయం 24 తీయండి. మార్కు సువార్త 3:11. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసిరి. దయ్యాలు కూడా ఒప్పుకున్నాయి నీవు దేవుని కుమారుడవి అని. మనుషులు మాత్రం ఎప్పటికీ ఒప్పుకోరు దేవుని కుమారుడు అని అంటే. ఇక్కడ అపవిత్రాత్మల్ని కొన్ని చోట్ల బలంగా చూపిస్తారు. ఎక్కడెక్కడ అనంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ప్రియ కుమారుడు అనేటువంటి సాక్షులుగా మొట్టమొదట వీళ్ళే ఉంటారు. సాక్ష్యం చెప్పేవాళ్ళుగా దయ్యాలే ఉంటాయి. ఒక సండే స్కూల్ వాళ్ళకి ఒక స్కిట్ నేర్పించాను అనమాట దీని మీద. ఏంటి అంటే విన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం వేసింది ఈ స్కిట్ లాస్ట్లో కన్క్లూజన్. ఏంటి అని అంటే ఒక ముసలావిడ ప్రార్థన చేస్తూ ఉంటుంది వాళ్ళ ఇంట్లో కూర్చొని. అయ్యా నాకు ఆహారం లేదు, పెట్టేవాళ్ళు లేరు, నా పిల్లలు చనిపోయారు, తట్టుకోలేకపోతున్నాను ఆకలికని ప్రార్థన చేస్తూ ఉంటుంది. అక్కడ ఒక అమ్మాయి, ఒక స్త్రీ, ఉద్యోగం చేసే స్త్రీ గమనించిద్ది ఆ ముసలామిని. గమనించి ఈమె భలే వింతగా ఉందే, ప్రార్థన చేస్తుంది రోజు, ఎవరినన్ను అడిగితే ఎవరిన అన్నం ఏమన్నా పెడతారు కదా, బయటకు వచ్చి అడగకుండా అట్లాగే కూర్చొని ఒక్కతే మాట్లాడుకుంటుంది అని చెప్పి నవ్వుకునేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి. అలా గడుస్తూ ఉన్నాయి రోజులు. సరే ఈమెని ఒక రోజు ఆ బాస్ గమనించాడు, ఎవరు ఉద్యోగం చేసే ఆమెని. ఎందుకు అని అంటే ఆమె నవ్వుకుంటూ అగతాలుగా వెళ్తూ ఉంటే దాన్ని గమనించి, ఏమైందమ్మా రోజు నవ్వుకుంటూ వస్తావు, ఎవరో ఒకరికి ఏదో ఒక విషయం చెప్తా ఉంటావు, ఏం జరుగుతుంది అసలు అని అంటే, అయ్యా మా ఇంటి దగ్గర ఒక ముసలావిడ ఉంది, ఆమె ఇలా ప్రార్థన చేస్తుంది అయ్యా అని అంటే, అవునా అని చెప్పి ఆయన ఏం చేస్తాడనంటే, సరే ఈ పూటకి నేను ఫుడ్ ఇచ్చి పంపిస్తున్నానని చెప్పి ఇచ్చి పంపిస్తాడు. ఆమెకి తీసుకెళ్ళి ఇచ్చిద్ది. మరలా ప్రార్థన చేసిద్ది తినేసి. మళ్ళీ అయ్యా ఒక పూటకు దయచేసు, మరలా ఇంకో పూటకు కావాలయ్యా. అయ్యా మళ్ళీ ప్రార్థన చేసింది అయ్యా ఆమె అని చెప్పి, అవునా అని చెప్పి పూటకి అన్నం వెంటనే అంటే టైం ప్రకారం 3 పూట్ల వెళ్ళి ఇచ్చేసేవాళ్ళు. చక్కగా ఆమె తినేది, ఎవరిస్తున్నారు ఏంటి అని కూడా అడిగేది కాదు ఆ ముసలామె. తేవటం, ఇవి తీసుకోవటం, తినటం, కూర్చోవటం. సరే ఇక రోజు ఇలా గడుస్తుంటే ఈయన అన్నాడు, ఈసారి కానీ ఒకవేళ అడిగితే ఎవరిస్తున్నారయ్యా ఈ ఆహారం నాకిమ్మని అని చెప్పి ఎవరైనా అడిగితే సాతాను ఇస్తుందని చెప్పు అని చెప్పాడు. సరే అని చెప్పి వెళ్ళాడు. ఆ డెలివరీ బాయ్ వచ్చాడు, ఫుడ్ ఇచ్చాడు, బాగుంది. అమ్మా రోజు నేను వచ్చి నీకు అన్నం ప్యాకెట్ ఇస్తున్నాను, నువ్వు తింటున్నావు, బాగుంది, కనీసం ఒక్కసారైనా అడగవేంటమ్మా, ఎవరిస్తున్నారు ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి, నాకెవ్వరు లేరు ఏంటి, ఏం అడగకుండా సైలెంట్గా తీసుకుంటావేంటమ్మా అని అంటే, అప్పుడు అంటది ఆమె ఏమని, దేవుడు ఆజ్ఞ ఇస్తే సాతాను కూడా కార్యం చేస్తుంది అని. ఇప్పుడు షాక్ అవుతారనమాట. మనం సాతాను అని పేరు పెట్టుకున్నా, సాతాను సంబంధము అని చెప్పుకున్నా సరే, నీ నుండి కూడా దేవుడు ఏం చేయగలడు, అద్భుత కార్యాలు ఖచ్చితంగా చేయగలడు. సో ఇక్కడ అపవిత్రాత్మలు దేవునికి సాగిలపడ్డాయి. మనము ఎంత జ్ఞానులమని చెప్పుకున్నా, మనం ఎంత డబ్బు పరులమని చెప్పుకున్నా, మనకి గొప్ప ప్రవచన వరాలు ఉన్నాయని చెప్పుకున్నా, మనము ప్రతి దాంట్లో ఆధిక్యత కలిగిన వారమని చెప్పుకున్నా సరే, చివరికి ఎవరికి సాగిలపడాలి మనము అని అంటే దేవునికి అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. తర్వాత వేటికి సాగిలపడకూడదు. మనకు తెలిసి వేటికి సాగిలపడకూడదు. ఇప్పుడు మనం వేటికి సాగిలపడాలో చూసాము. వేటికి సాగిలపడాలి చెప్పండి. దేవుని మహిమకు సాగిలపడాలి. తర్వాత
దేవునికి సాగిలపడాలి. తర్వాత ఆయన సన్నిధికి సాగిలపడాలి. తర్వాత దేవుడు చూపిన కృపను బట్టి, రూతు గారి విషయంలో జరిగిన కృపను బట్టి ఆమె ఏం చేసింది? సాగిలపడి, నేనంతటి గొప్ప ధన్యురాలను కాదయ్యా, నన్ను నీవు ఎలా ఎంచుకున్నావు అని చెప్పంటది. సో దీనత్వంలోను ఘనతలోను ప్రతి విషయంలోనూ బైబిల్లో ఉన్నవారు ఫస్ట్ చేసిన పని సాగిలపడటం. తర్వాత వేటికి సాగిలపడకూడదు. నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం. 20వ అధ్యాయము 4వ వచనం. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల అందే గాని, ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని. ఇది ఎన్నో ఆజ్ఞ తెలుసా? ధర్మశాస్త్రంలో 2వ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఇంకొకటి, నీవు వేటికి సాగిలపడకూడదు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 2వ ఆజ్ఞ, నువ్వు వేటికి సాగిలపడనే పడకూడదు. అది ఏదైనా సరే, సృష్టిలో నేను సృష్టించింది ఏదైనా సరే, ఆకాశ నక్షత్రాలవని, సూర్యచంద్రులవని, వెలుగు కవని, చీకటి కవని, రాయి కవని, రప్ప కవని, పుట్ట కవని, చెట్టు కవని, ఇసుక కవని, బండల కవని, ఆఖరికి నువ్వు చెక్కిన వాటికైనా సరే ఉంది కదా, విగ్రహములను, దాని కింద ఫుట్ నోట్లో చెక్కిన విగ్రహములు, మనం చేసుకున్న దానికైనా సరే నువ్వు వేటికి సాగిల పడకూడదు. తర్వాత నిర్గమకాండము 23వ అధ్యాయము 24వ వచనం. 23, 24. వారి దేవతలకు సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను. చాలు. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి వెళ్ళే ప్రతిసారి వారు ఎక్కడికైనా వెళ్ళని, ఆ ప్రాంతంలో ఆల్రెడీ జనాలు ఉంటారు కదా, ఆ జనాలు వేటిని పూజిస్తారో వీళ్ళు కూడా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజించేవాళ్ళు. వాళ్ళు ఏ ఆచారాలు పెట్టుకుంటారో వీళ్ళు కూడా ఆచారాలు నేర్చుకునేవాళ్ళు. ఇట్లా వాళ్ళు ఏం చేసినా సరే అన్ని జనులు వీళ్ళు కూడా అదే ప్రక్రియను కొనసాగించేవారు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడికైనా వెళ్తే నీ దేవుణ్ణి నీ వదలొద్దు, నువ్వు వారి విగ్రహాలను మొక్కకూడదు, నీవు వాటిని వాళ్ళు విధించుకున్నటువంటి కట్టడలు కానీ, నియమాలు కానీ, ఆచారాలు కానీ నీవు పాటించకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. తర్వాత నిర్గమకాండం 32:8. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదేనని చెప్పుకొనిరనెను. యెహోవా దేవుడు మోషే గారికి చెప్తున్నాడు, అయ్యా నువ్వు నా కోసం కొండెక్కి ఆజ్ఞలు తీసుకోవటానికి నాతో మాట్లాడటానికి వచ్చావు. నేను ఐగుప్తు దేశ బంధకాల నుండి విడిపించిన ఈ జనులు ఇక్కడికి వచ్చేసరికి 40 రోజులు పూర్తయినాయని, నువ్వు చనిపోయావేమో అని భావించి వారు ఏం చేస్తున్నారు, కింద బంగారపు దూడ ఒకటి చేసుకొని దానికి ఏం చేస్తున్నారు, సాగిలు పడుతున్నారు. ఏమని చెప్పి సాగిలు పడుతున్నారు, నువ్వే మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చావు, నువ్వే మమ్మల్ని నువ్వే మాకు దాహం వేస్తే బండ నుండి నీళ్లు ఇప్పించావు, నువ్వే మాకు ఆకాశం నుండి మన్నాను కురిపించావు అని చెప్పి ఎవరికి మొక్కుతున్నారు, దూడకు మొక్కుతున్నారు, దూడకు సాగిలు పడుతున్నారు. దేవుడు సృష్టించినటువంటి జంతువుల్ని తీసుకొచ్చి
ఆ బంగారు దూడకు బలిస్తున్నారు. ఎవరి సృష్టి, నువ్వెవరికి బలిస్తావు? అది ఆయంది. తిరిగి తిరిగి ఎవరికి వెళ్ళాలి? ఆయనకే వెళ్ళాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా, కైసరుకును దేవునికి దేవునివి దేవునికే, ఎవరివి వారికే చెందాలి అని చెప్పి ఇక్కడ మనం గమనిస్తున్నాం. కాబట్టి సృష్టికి సాగిల పడకూడదు అనేటువంటిది మనం ఇక్కడ గమనించాం. తర్వాత దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. దానియేలు 3:5. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. ఏమనగా బాకా ప్రలన గోవి, పెద్ద వీణ, సుఫోనియా వీణ, విపంచిక, సకల విధములకు వాద్యములను మీకు వినబడుచున్నప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. ఇక్కడ నెబుకద్నెజరు గారు ఒక విగ్రహాన్ని ఆవిష్కరించి దీనికి ప్రతి ఒక్కరూ మొక్కాలి, మొక్కకపోతే ప్రతి ఒక్కరూ శిక్షకు అర్హులు అని చెప్పటం జరిగింది. ఇది ఏ సాగిలపడటం? సృష్టికి సాగిలపడటం. మరి అంతే కదా, మనిషికి మనిషి సాగిలపడేది ఏంటి? మనిషికి మనిషి ఎప్పుడు సాగిలపడకూడదు. మనిషికి మనిషి ఎప్పుడు గౌరవం ఇచ్చుకోవాలి. తర్వాత వేటికి సాగిలపడకూడదు. మరలా ఆ విగ్రహాన్ని దేంతో చేశారు? పైన వచనాల్లో ఉంటాయి. బంగారముతో విగ్రహం మొత్తాన్ని చేయటం జరిగింది. తర్వాత ఇంకా వచ్చిన మత్తయి సువార్త 4:8. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. 4:8 వచనం, 8-9 వచనాలు. శతాధిపతి ప్రభువా నా ఇంటిలోనికి వచ్చుటకు 4వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చదనని ఆయనతో చెప్పగా. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అలసిపోయి ఆయన అరణ్యం నుండి బయటకు వస్తే అపవాది శోధించడం మొదలు పెట్టాడు. ఏమని? నీవు గాని నాకు సాగిలపడి నమస్కారం చేస్తే చాలు. ఏం చేస్తాడంట? ఈ లోక మహిమంతా ఎవరికి ఇచ్చేస్తాడంట? తిరిగి యేసుక్రీస్తు ప్రభువారికి ఇస్తానంట. ఈ మహిమ ఎవరిది? ఈ లోకం ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువారిది. తిరిగి ఎవరికి ఇస్తారంట? మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారికి ఇస్తారంట. ఏం చేస్తే? ద్రోహం చేసినటువంటి సాతానికి నమస్కారం చేస్తే, అబద్ధానికి జనకుడైనటువంటి సాతానికి నమస్కారం చేస్తే ఈ మహిమంతటిని నీకు ఇచ్చేస్తాను అంటే, ఈ మహిమంతా ఎవరి స్వాధీనంలో ఉన్నప్పుడు? సాతాను ఉద్దేశం సాతాను దగ్గర ఉందని, సాతాను గుప్పెట్లో ఉందనేగా అర్థం. ఇప్పుడు మనం కూడా అదే ఆలోచిస్తున్నాం. అప్పుడు ఈ సృష్టి, ఈ మహిమ ఎవరి చుట్టూ నడుస్తుంది? ఎవరి చెప్తే ఆగుతుంది? ఎవరి మూలంగా ఉన్నది ఈ సృష్టి అంతా? మీకు తెలిసి ఒక చెట్టు మూలంగా ఉందా? రాయి మూలంగా ఉందా? ఒక చంద్రుడు సృష్టించిందా ఈ సృష్టి అంతా? లేదు అని అంటే ఒక విగ్రహం సృష్టించిందా ఈ సృష్టి అంతా? ఆలోచించాలి. కాబట్టి ఈ సృష్టి అంతా దేవునిదే. తిరిగి మనం ఏం చేస్తున్నాం? ఈ సృష్టిలో వాటిని బలర్పించడానికి ఆశపడుతున్నామే గాని, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆచారాలను కొనసాగిస్తూ అవి తీసుకెళ్లి దేవుని ముందు పెట్టాలని ఆశపడుతున్నామే గాని, దేవుని యందు సాగిలపడాలి, మన హృదయాన్ని కుమ్మరించాలి, దేవుని మన హృదయంలోకి ఆహ్వానించాలి, జ్ఞానులు చేసిన పద్ధతిని మనము కూడా కొనసాగించాలి అనేటువంటి కార్యక్రమాలు మాత్రం మనం ఎప్పుడు ఆలోచించట్లేదు. ఒకవేళ ఆయనకు సాగిలపడితే
మనం ఎలా సాగిలపడాలో చూసాము. ఇప్పుడు అసలు ఎందుకు సాగిలపడాలి ఆయనకి? ఇప్పుడు నేనేం చెప్పాను? యేసుక్రీస్తు ప్రభువారిది సృష్టి కాబట్టి సాతాను వచ్చి నువ్వు కానీ నాకు మొక్కితే ఈ మహిమ నీకే తిరిగిస్తాను అని అంటుంది. అక్కడ ఏం చేసింది అని అంటే అబద్ధం ఆడింది. ఆ అబద్ధానికి దేవుడు ఖండించాడు, సరిపోయింది, అయిపోయింది. ఇప్పుడు ఈ సృష్టి ఎవరిది? దేవునిది. మరి ఈ సృష్టి దేవునిదే, మనం సంపాదించే డబ్బు దేవునిదే, మనం ఒంటి మీద వేసుకున్న బంగారము దేవునిదే, మనం బ్రతికే బ్రతుకు దేవుడిచ్చిందే, ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, ఈ ప్రాణము దేవుడిచ్చిందే, మనం ఇల్లు కట్టుకోవటానికి చెక్కలు కానీ సిమెంట్ కానీ ఇసుక కానీ ఇదంతా ఇచ్చింది భూమిని చేసింది దేవుడు. అంటే మనం జీవించటానికి కావలసిన ప్రతీది, అవసరానికి కావలసిన ప్రతీది, ఆలోచింపజేయడానికి కారణమయ్యేది ప్రతీది దేనికి మూలకర్త అయి ఉన్నాడు? ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ఆయనకి సాగిలపడటం తగునా కాదా? అంటే తగునా, లేకపోతే లేదు అంత అవసరం లేదు, మనం కాబట్టి మనమే తెచ్చుకున్నాం, చెట్ల నుండి ఇవన్నీ కొట్టుకొచ్చుకున్నాం, కర్రలన్నీ, అది కష్టం మనదే, భూమిలో నుండి సిమెంట్ అంతా తీసుకున్నాం, కష్టం మనదే, భూమిలో నుండి తోడుకున్నాం ఆయిల్ అంతా, ఆ కష్టం మనదే, భూమిలో ఎక్కడో మగ్గిపోయిన బంగారాన్ని బాగా ఫిల్టర్ చేసుకొని చైన్స్ చెవులీలు అవన్నీ చేసుకుని ఆ కష్టం అంతా మనదే అని అంటామా? కరెక్టే, ఇదంతా కష్టం మనదే. కానీ అసలు దాన్ని పుట్టడానికి కారణం ఉండాలిగా ఒకళ్ళు. ఆ పుట్టుకకు ఒక మూల పురుషుడు ఉండాలి. కాబట్టి ఆయనకు సాగిలపడట తగును అని చెప్పి కొన్ని వచనాలు మనం గమనిద్దాం. కీర్తనలు 95:7 కీర్తనాకారుడు రాస్తున్నటువంటి కీర్తనలు 95వ అధ్యాయము 7. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా ఆయన సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. చాలు. మనము ఏమి చేయకుండానే, ఏ ఉపకారము చేయకుండానే, ఏ ప్రక్రియ చేయకుండానే మనకింత బ్రతుకు, ఇంత సృష్టి దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడే, అదే మనము కానీ ఆయన చెప్పిన మాట వింటే ఎంత మేలు జరుగుతుంది. అప్పుడు ఇప్పుడు ఉన్నదంతా మనకు మేలే. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తే, శరీర క్రియ చూద్దాం ఒకసారి. ఇప్పుడు మీ బాడీ ఉంది, ఇక్కడ చిన్న గీత పడి కట్ అయింది. ఇప్పుడు ఈ కట్ అయిన గాయము నువ్వు మందు వాడితేనే తగ్గిద్దా, లేకపోతే తగ్గదా? చెప్పండి. ఇప్పుడు ఈ ఇట్లా కట్ అయింది చేతికి, ఇప్పుడు దానికి నువ్వు ఆయింట్మెంట్ రాయాలా, పౌడర్ రాయాలా, హాస్పిటల్కి వెళ్తే దానికి బ్యాండేజ్ వేస్తాడు. మళ్ళీ 2 రోజులు తీసి మళ్ళీ దాన్ని శుభ్రంగా స్పిరిట్తో కడిగి మళ్ళీ ఆయింట్మెంట్ రాయాలి, మళ్ళీ పౌడర్ రాయాలి, మళ్ళీ ప్లాస్టర్ వేయాలి. మళ్ళీ కొన్ని రోజులు అయినాక ప్లాస్టర్ తీసేసి గాలికి వదలాలి. ఈ కార్యక్రమాలన్నీ చేస్తేనే ఆ గాయం తగ్గిద్దా, లేకపోతే అట్లాగే వదిలేసినా తగ్గిద్దా? చెప్పండి. మీకు తెలిసి గాయానికి మందు వేస్తేనే తగ్గింది, అంతేనా? కానీ శరీరం అనేది గొప్ప ప్రక్రియ, అది చేసేది. ఇప్పుడు కట్ అయింది, దీనిలోంచి రక్తం ఏమైద్ది? నరంలో నుండి ఇట్లా పారేది ఏమైద్ది? కట్టవగానే ఇటు వచ్చేస్తూ ఉంటుంది. ఇక రక్తం ఇటే ఉండదు, బ్లడ్ ఇటు వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఇటు వచ్చేసేటప్పుడు ఏం చేసిద్ది అంటే బాడీ కొన్ని సెల్స్ని పంపించింది. ఏమని? బ్రెయిన్కి తెలిసిపోయింది లీకేజ్ అవుతుంది ఒక చోట. ఇప్పుడు బ్రెయిన్ ఏం చేసిద్ది అంటే కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేసి, ఆ హార్మోన్స్ ఏం చేస్తాయంటే కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ చేసింది. ఆ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే ఈ కట్ అయింది కదా, ఈ కట్ అయిన వాటికి అట్లా అతుక్కుంటాయి పైన, ఒక బ్రిడ్జ్ లాగా. ఎంతవరకు కట్ అయింది అట్లా అతుక్కుంటాయి, ఇట్లా వరుసగా అడ్డుపడతాయి అనమాట. నలకలు అట్లా అడ్డుపడతాయి, గులకరాళ్ళు రాళ్ళు నీళ్ళల్లో వేస్తే అట్లా అడ్డుపడతాయి, అట్లా అడ్డుపడతాయి అనమాట వరుసగా. ఇక అడ్డుపడ్డ కంటే ప్రస్తుతానికి ఫ్లోయింగ్ ఆపిద్ది,
అంతే, చెక్కు కట్టిద్ది, అది నల్లగా చెక్కు కట్టిద్ది కదా, అది అట్లా ఆపిద్ది ఫస్ట్ లోపల. తర్వాత పైన స్కిన్ స్టార్ట్ చేసిద్ది గాయాన్ని మాన్చడం మెల్లగా. నువ్వు మందెయ్యి వెయ్యకపో, నువ్వు టాబ్లెట్లు వేసుకోపో, కానీ నీ శరీరం ఏం చేసిద్ది, దాని పని చేస్తూనే ఉండిద్ది. అది ఎవరు చేసింది కాదు. అదే నువ్వు ఒక రోబోట్ చేయి, ఆ రోబోట్ మీద చక్కగా నీళ్ళలో ముంచట్లేపు పనికి వచ్చింది. అది అస్సలు పాత సామాన్లోకి వేసుకోవటం తిరిగి. అదే నీ శరీరాన్ని ఎముకెరగొట్టు, తిరిగి ఆ ఎముకని సరిగ్గా పెట్టి కట్టు కొన్ని రోజులు ఏమైంది, అతుకుపోయిద్ది, మళ్ళీ స్టార్ట్ అయింది గ్రోయింగ్ అవటం. అది అంటే ఇంత గొప్ప సృష్టి, ఇంత గొప్ప ప్రక్రియను చేసినటువంటి దేవుడు, జీవాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి మొక్కటము, సాగిలపడటము మంచిది. కాబట్టి ఇంత గొప్ప సృష్టి ఇదంతా మనకి ఫ్రీగా ఉచితంగా ఇచ్చాడు కనుక మనము కానీ ఒకవేళ ఆయన మాట వింటే ఇంకెంత మేలు జరుగుతాయో. ఇదేంటి ఉచితమైన మేలు ఇదంతా. ఇంకొక మేలు చెప్పనా, ఇప్పుడు ఒక స్త్రీ గర్భం దాల్చింది, గర్భం దాలిస్తే లోపల ఏదో ఒక అవయవం బాగోలేదు ఆమెకి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు ప్యూరిఫికేషన్ చేయట్లేదు కిడ్నీ ఏం చేస్తుందంటే తాగిన వాటర్ ప్యూరిఫై చేసి కొంత బాడీకి ఇచ్చింది, మిగతాది యూరిన్ ద్వారా బయటికి పంపించింది. ఈ కిడ్నీ ఏం చేస్తుందంటే ప్యూరిఫికేషన్ చేయట్లా, పాడైపోవటానికి రెడీగా ఉంది. అంటే వాటర్ సరిగ్గా లేవు దానికి, లేదంటే వాటర్లో ఎక్కువ కలుషితాలు ఎక్కువ వెళ్ళి దాన్ని బాగా బాధేస్తుంది కిడ్నీ. ఇప్పుడు సడన్ గా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు ఆ బిడ్డలో ప్లాస్మా ఉంటుంది. అదేం చేసిద్దంటే తల్లి గర్భంలో ఏవైనా రిపేర్లు ఉంటే అది చేసిద్దంట. ఏది ఆ 9 నెలల్లోనే బిడ్డ బయటకు వచ్చాక ఇంకేం లేదు. పుట్టబోయే ఆ బిడ్డ కడుపులో ఉండి తల్లిలో ఎటువంటి ఏవైనా ప్రక్రియలు ఏవైనా తప్పుగా ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఎన్ఆర్డర్గా జరుగుతుందా, ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయా వెతికి వాటిని నయం చేస్తుందంట ఆ ప్లాస్మా. అందుకే బిడ్డకి తల్లికి అనుబంధం చాలా గొప్పది అని అంటారు. కాబట్టి ఇవన్నీ మనకు ఉచితంగా వచ్చినాయి, మనమేం కొనుక్కోలేదు, మనమేం ఆశపడలేదు, కనీసం మన ఊహకు కూడా అందం ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ మనకు ఉచితంగా వచ్చాయి. కాబట్టి మనము దేవుని మాట వింటే ఇంకా ఎన్నో ఉచితంగా లభిస్తాయి, ఇంకా ఎంతో మేలు జరుగుతాయి అని చెప్పి కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. తర్వాత 2వ దినవృత్తాంతములు గమనిద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20:17, 20వ అధ్యాయము 17వ వచనం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. 20వ అధ్యాయము 17వ వచనం. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచుదురు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషువపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదావారులారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి. ఇక్కడ పాత నిబంధన అంతా యుద్ధమే. ఇజ్రాయెల్ దారి తప్పటం, యుద్ధం చేయటం, దేవుడు కాపాడటం, కొన్ని చోట్ల యుద్ధానికి దేవుడు రాకపోవటం, వాళ్ళు ఓడిపోవటం జరుగుతూ ఉంది. అయితే ఈసారి ఇజ్రాయెల్ తరపున ఉన్నాడు దేవుడు. ఏమంటున్నాడు, ప్రవక్త చెప్పిస్తున్నాడు. ఏమనంటే ఈసారి మీరేం యుద్ధం చేయొద్దు. ఏం చేయాలి, జస్ట్ అట్లా నుంచొని చూస్తా ఉండండి చాలు. రేపటికల్లా మీకేం జరుగుతుంది, విజయం వచ్చేసింది అని చెప్పిన వెంటనే యెహోషాపాతు గారు ఏం చేస్తున్నారు, సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. ఇంకొకటి, అక్కడ ఉన్నటువంటి యెరూషలేము ప్రజలందరూ కూడా సాగిలపడి
నమస్కారం చేస్తున్నారు. ఇక్కడ వారు దేవుణ్ణి ఎన్నోసార్లు తృణీకరించారు, ఎన్నోసార్లు దేవుని పెడచెవిని పెట్టేశారు, ఎన్నోసార్లు దేవుని మాట వినలేదు, దేవుని మాట లెక్క చేయలేదు. కొత్త కొత్త ఆచారాలు వాళ్ళకి నచ్చాయి, కొత్త కొత్త పనులు, ఆ దేశపు పనులన్నీ వారికి నచ్చి వారి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారని దేవుడు వెనకడిగేస్తే, అప్పుడు వీరు మరలా మొక్కితే దేవుడు మరలా తిరిగి వచ్చినప్పుడు అప్పుడు శత్రువులు ఎదుటే ఉన్నారయ్యా, ఏం చెయ్యాలయ్యా అంటే, మీరు ఏం చేయొద్దు, నేను చూసుకుంటా, మొత్తం యుద్ధం అంతా నాది, సైన్యానికి అధిపతి నేనే నుంచొని యుద్ధం చేస్తాను, మీరేం చేయాలి, సైలెంట్ గా అక్కడ నుంచోండి చాలు, రేపటికల్లా మీకేం వచ్చేసిద్ది, విజయం వచ్చేసింది అన్న మాట వినేసరికి వీరందరికీ ఎంత దుఃఖం వేసి వీరేం చేశారు, ఫస్ట్ అందరూ సాగిలపడి నమస్కారం చేశారు. మన భాషలో ఏంటి, థ్యాంక్స్ చెప్తున్నారు అనమాట దేవునికి. అయ్యా మేము ఎన్నో పనులు చేసాము, ఎన్నో అపకారాలు చేసాము, పాపము చేసాము, మిమ్మల్ని బాధ పెట్టాము, దుఃఖపడేలా చేసాము, ఇబ్బంది పెట్టాము, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా తిరిగాము, అయినా సరే మీరు మా మీద కృప చూపించి మేము ప్రార్థించిన వెంటనే మీరు ఏం చేస్తారు, జవాబిచ్చేసి మా ప్రమేయం లేకుండా తను నీవే మా ముందుండి యుద్ధాన్ని కొనసాగించామని చెప్పి థ్యాంక్ఫుల్ గా వీరు సాగిలపడి నమస్కారము చేశారు. కాబట్టి మనం ఫస్ట్ నుండి గమనిస్తే జ్ఞానులు ముగ్గురు యేసుక్రీస్తు ప్రభువారు పసిపిల్లాడిగా ఉన్నప్పుడు ఆయనను చూసి సాగిలపడి నమస్కారము చేసిరి అని మనం గమనించాం. కాబట్టి బైబిల్లో చాలా మంది దేవుని ఎదుట గమనించారు, దేవుని ఎదుట ఏం చేశారు, సాగిలపడ్డారు. ఏ విషయాల్లో సాగిలపడ్డారు, దేవుని మహిమను చూసి సాగిలపడ్డారు, దేవుని కోపాన్ని చూసి సాగిలపడ్డారు, దేవుని పాప క్షమాపణ కోసం సాగిలపడ్డారు, ఇంకొకరు కృప ఉచితంగా చూపిస్తున్నప్పుడు సాగిలపడ్డారు, ఇంకే చోట సాగిలపడ్డారు, దేవుడు చేసిన మేళ్లను బట్టి సాగిలపడ్డారు. అంటే బైబిల్లో ప్రతి ఒక్కళ్ళు దేవుడు ఏ ప్రక్రియ చేసినా, ఏ కార్యం చేసినా, ఏ అద్భుతం చేసినా ఆయన ఏం చేశారు, ప్రతి ఒక్క ప్రవక్త కానీ, ప్రతి ఒక్క ప్రధాన యాజకుడు కానీ, దేవుని భక్తుడు కానీ, శత్రువు కానీ ఎవరైనా ఫస్ట్ సాగిలపడుతున్నారు దేవుడి మీద, అంతే. దేవుని ముందు సాష్టాంగ నమస్కారం చేసేస్తున్నారు, సాగిలపడుతున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం, దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. సైన్స్ ప్రకారం ఎన్నో గమనిస్తున్నారు, మన బాడీలో కొన్ని ప్రక్రియలు మారుతున్నాయి, మారబోతున్నాయి, ఆల్రెడీ మారినాయి. ఇదో గొప్ప ప్రక్రియ, గొప్ప మెకానిజం అని అంటారు. బాడీ మిషన్ అన్నమాట, బాడీ అనేది ఒకటి. సో ఇంత గొప్ప ప్రక్రియను మనకు ఉచితంగా ఇచ్చేశాడు. అయినా సరే మనం పాపాలు చేస్తూ దేవుడు చెప్పిన మాట వినకుండా ఎట్లా పడితే అట్లా జీవిస్తే ఎక్కడో చోట లోపాలు మనలో ఉంటూనే ఉన్నాయి. అయినా సరే మనం మాత్రం ప్రార్థించటానికి ముందు ప్రయాసపడట్లేదు. సాగిలపడటం నెక్స్ట్, సెకండరీ అయితే ఫస్ట్ ప్రార్థించటానికే మనం ముందడుగు వెయ్యం. అసలు ప్రార్థించడానికి మన పెదవులు విప్పం. అసలు ప్రార్థన అనేటువంటి దానికి గొప్ప ఉదాహరణ, ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఒక ఊరిలో ఒక మిషనరీ, ఆస్ట్రేలియా నుండి ఒక మిషనరీ మన ఇండియాకు వస్తాడు. వచ్చి ఒక ప్రాంతంలో ఆయన సేవ చేస్తూ ఉంటాడు. సేవ చేస్తూ ఉంటే ఆయన నెల నెల చెక్ మార్చుకొని దానికి కావాల్సిన డబ్బులు తీసుకొని, ఆయన ఒక డాక్టరు, మందులు, ఆయనకు కావాల్సిన సరుకులు, బట్టలు తీసుకొని మరలా గ్రామానికి వచ్చేవాడు. గ్రామం నుండి బ్యాంకుకి వెళ్ళటానికి కొన్ని మైళ్ళ దూరం. అలా ఆయన సైకిల్ తొక్కుతూ వెళ్ళి వచ్చేవాడు. ఇలా ఈయన చేసే ప్రక్రియను ముగ్గురు దొంగలు గమనించారు. ఈ ముగ్గురు దొంగలు గమనించి ఆయన ఎలాగైనా పట్టుకొని చంపేసి ఆయన దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకుందాం, నెల నెల అంత పెద్ద పెద్ద చిక్కులు మారుస్తున్నాడు ఆయన, అంటే ఎంత గొప్ప డబ్బులు ఉండొచ్చు అని. సరే అని చెప్పి అలాగే ఒకరోజు ఆయన వెంబడించారు. ఆయన ఏం చేశాడు అంటే, కొన్ని మైళ్ళ దూరం కాబట్టి దారి మధ్యలో ఒక పాడుపడ్డ ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకొని వెళ్తూ ఉండేవాడు. అలా ఆ రోజు కూడా చక్కగా తీసుకొని వెళ్తూ ఆ ఇంటి దగ్గర కూర్చొని విశ్రాంతి తీసుకున్నాడు. కాసేపు కాళ్ళు నొప్పులు వచ్చి వీళ్ళు వెళ్ళారు చంపటానికి. వెళ్ళేసరికి అక్కడ ఒక అద్భుతాన్ని గమనించి వారు అక్కడ నుండి భయపడి పారిపోయి వెళ్ళిపోతూ హడావిడిగా వెళ్తూ ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయ్యి ఆ ముగ్గురు దొంగల్లో ఒక దొంగ ప్రాణాపాయాల్లో పడ్డాడు. మంచి గొప్ప గాయాలైనవి అనమాట. మామూలు గాయాలు కూడా కాదు, చాలా గాయాలు. కొన ఊపిరితో ఉన్నాడని చెప్పచ్చు. ఇక తర్వాత ఆ చుట్టుపక్కల ఎక్కడ హాస్పిటల్స్ లేవు, ఒకే ఒక్క సత్రం ఉంది, అది ఈయనదే. సో ఇక ఈయన దగ్గరకు తీసుకెళ్లారు. ఇక ఈయన గాయాలకు మందేసి చక్కగా బ్రతికించేశాడు ఇక ఆయన. తర్వాత ఈ ముగ్గురు దొంగలు ఆయనతో మాట్లాడటం మొదలు పెట్టారు. అయ్యా
మేము నీ దగ్గర ఉన్న డబ్బులను దొంగిలిద్దామని చెప్పి నువ్వు పాడుపడ్డ ఇంట్లో పడుకొని ఉన్నావు కదా, అప్పుడే నీ దగ్గరికి వచ్చి దాడి చేద్దామని ఆలోచన చేస్తే అక్కడ మేము ఒక అద్భుతం చూసి వెనుక తిరిగి వచ్చేసరికి ఇలా యాక్సిడెంట్ అయ్యి ఇలా మాకు గాయాలు అయ్యాయ్యా, మేము ప్రాణాలు దిద్దాం అనుకుంటే మీరే మా స్నేహితుడి ప్రాణాలు కాపాడారయ్యా అని అంటారు. ఏం అద్భుతం చూసారయ్యా మీరు అని అంటే, మీరు అలా పడుకొని ఉంటే మీ చుట్టూ 26 మంది కంచిగా నుంచున్నారయ్యా అని అన్నాడు. నా చుట్టూ 26 మంది కంచిగా నుంచున్నారంటే అవునయ్యా అని అంటే, లేదు లేదు నేను ఒక్కడనే వెళ్తా ఎప్పుడు, ఆ రోజు కూడా ఒక్కడనే వెళ్ళాను, ఒక్కడనే వస్తున్నాను, ఆ రోజు కూడా నేను ఒక్కడనే పడుకున్నాను, మీకు ఎట్లా 26 మంది కనిపించారు అని అన్నాడు. లేదయ్యా మేము కళ్ళారో చూసే ముగ్గురు 26 మందిని మీ చుట్టూరు చూసేసరికి భయం వేసి పారిపోయామయ్యా అక్కడ నుండి అని. ఆయనకు అర్థం కాలే ఏంటిది అని చెప్పి. సరేనా ఆలోచిస్తూ ఇక ఆయన ఊరు వెళ్ళిపోయాడు, ఆస్ట్రేలియా వెళ్ళిపోయి అక్కడ ఆయన వెళ్ళే సంఘం దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారికి ఈ మాట చెప్పాడు. అయ్యా నేను మిషనరీ చేసే ఊర్లో ఇట్లా 3 దొంగలు ఈ విషయం చెప్పారు నాకు, ఈ విషయం ఏంటో నాకు అర్థం కాలేదయ్యా, 26 మంది నా చుట్టూ చూసి భయపడిపోయారంట, ఆ 26 మంది ఏంటి, కథ ఏంటి నాకు అర్థం కావట్లేదయ్యా అని అనగానే, అయ్యా ఏ రోజు ఏ తారీఖున జరిగింది అని అడిగాడు పాస్టర్ గారు. అయ్యా పలానా ఆగస్టు 2వ తారీఖు జరిగింది అయ్యా ఎట్లా అని అంటే, అవునా ఆగస్టు 2వ తారీఖు ప్రొద్దునే నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు నీ గురించి ప్రార్థన చేయమని, ఆ రోజు మన చర్చిలో ప్రార్థన ఉంది, సో నేను సంఘస్థులందరికీ ప్రార్థన చేయమని చెప్పాను, నేను కూడా చేశాను అయ్యా అని అంటాడు. అవునా అయ్యా అని చెప్పి ఆలోచిస్తూ అట్లా నుంచొని పాస్టర్ గారు అన్నారు సంఘస్థుల వైపు తిరిగి, అమ్మా 22వ తారీఖు ఆగస్టు 2వ తారీఖు నేను మిమ్మల్ని ప్రార్థన చేయమని చెప్పాను కదా ఇతని గురించి, ఎవరెవరు చేశారు నుంచోండి అన్నాడు. నుంచోమంటే నుంచున్నారు. ఆ లెక్కను చూస్తే 26 మంది, 26 మంది ప్రార్థన 26గా చుట్టూరు ఆయన కంచెలాగా నడుస్తూ ఉంది. అంటే అప్పుడు మీ ప్రార్థన మీ బిడ్డలకి ఎట్లా ఉంటది, మీ ప్రార్థన మీ ఇరుగు పొరుగు వారికి ఎలా ఉంటది, మీ ప్రార్థన ఆపదలో ఉన్న వారికి ఎలా ఉంటది అప్పుడు. కాబట్టి ప్రార్థన చాలా గొప్ప ఆయుధం అనమాట అది మనకి. కాబట్టి అందుకే ప్రార్థించండి అని బైబిల్ ఎప్పుడూ సెలవిస్తుంది. ప్రవక్తలు ఏ విధంగా ప్రార్థించారో కూడా క్లుప్తంగా వ్రాయబడేది. ఎందుకే ఏ విధంగా ప్రార్థించారు, సాగిలపడి ప్రార్థించారు. సాగిలపాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిలపాడి మ్రోకెదము. గొప్పవాడు ఆయన కంటే మేలైన వాడు లేడు, ఆయన కంటే సుందరుడు లేడు, ఆయన కంటే కరుణామయుడు లేడు, ఆయన కంటే రోషము కలిగిన వాడు కూడా లేడు. కాబట్టి ఆయనకు సాగిలపడుడి అని చెప్పి మనకు బుద్ధి చెప్పులాగున జ్ఞానులే వెళ్ళి పసిబాలుడు ముందు సాగిలబడ్డారు. అంతటి జ్ఞానులే సిగ్గు విడిచి పసిబాలుడు ముందే సాగిలబడితే ఆ జ్ఞానులతో పోల్చుకుంటే మనము ఏ పాటి వారము కాదు, కనీసం పోల్చుకోవటానికి సరైన వారము కూడా కాము. కాబట్టి మనం ఎందుకు సాగిలపడట్లేదు అనేది ఈరోజు దేవుడు వేసేటువంటి ప్రశ్న అని ఆలోచించాలి. నీవెందుకు సాగిలపడవు, నీ హృదయాన్ని దేవుని ఎదుట ఎందుకు కుమ్మరించవు, నీకేమైనా సమస్య వస్తే ఆ సమస్యని ఎలా తీర్చాలి అని చెప్పి నువ్వే గొప్ప జ్ఞానిగా ఆలోచిస్తావే గాని జ్ఞానములకు అధిపతి అయినటువంటి దేవుణ్ణి ఎందుకు అడగవు. అందుకే ఒక చోట మత్తయి సువార్తలో వ్రాయబడి ఉండదు, జ్ఞాని అయినటువంటి సొలొమోను కంటే ఈయన శ్రేష్ఠుడు. మరి నీవెందుకు దేవుని ఎదుట సాగిలపడవు, దేవుని ఎందుకు ప్రార్థించవు, నీ అవసరతను ఎందుకు దేవుని ఎదుట కుమ్మరించవు అని చెప్పి ఈ వాక్యము ఈ అంశము మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. కాబట్టి ఈ ప్రశ్నలు ఒకసారి హృదయంలో ఉంచుకోండి, ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క అంశం మూలంగా మీరు గ్రహించినటువంటి మాటలు తెలియని వారికి తెలియజేయండి. ఇటు అంశాలు మీ హృదయంలో ఉంచుకోండి. ఈ అంశాలను ప్రతిసారి నెమరు వేయండి. మనకు ఒక్కసారి గుర్తుంది అని అంటే బ్రెయిన్లో దానికి తగ్గట్టుగా ఏదైనా తప్పు చేస్తా బ్రెయిన్ ఏం చేసింది, మనల్ని హెచ్చరించింది. కాబట్టి ఈ హెచ్చరిక ప్రతి మానవునికి అవసరం. ఇవే మనకు గుర్తు లేకపోతే
మన బ్రెయిన్ ఏది హెచ్చరించదు, సైలెంట్ కూర్చునింది. అప్పుడు సైలెంట్గా బ్రెయిన్ పని చేయకపోతే మనిషి ఏం చేస్తాడు? ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది ఆలోచిస్తాడు, ఏది పడితే అది చేసేస్తాడు, లేనిపోని అపాయాలన్నీ తెచ్చేసుకొని తల మీద పెట్టుకుంటాడు. కాబట్టి వాక్యము చెప్తుంది ఏమని? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఇక మూడోది ఏమీ లేదు. నేనే నీకు మార్గాన్ని. నీకేదన్నా కావాలా, నువ్వేమన్నా చెయ్యాలనుకుంటున్నావా, నువ్వేదన్నా కార్యక్రమాన్ని తలపోవాలనుకుంటున్నావా, ఇదిగో మార్గం నేను చూపిస్తున్నాను. నేనే సత్యము, నేను అబద్ధికుడను కాను, నా నోటి నుండి అబద్ధము రాదు, మీరు నా మీద ఎటువంటి నింద మోపలేరు. కాబట్టి నేను సత్యవంతుడను. నీవు ఏ విషయాల్లో సత్యం పలకటానికి వెనకాడుతున్నావా, ఇదిగో నేనున్నా నీకు ధైర్యం చెప్పడానికి. ధైర్యం చెప్పేవాడిగా గొప్పవాడిగా దేవుడే ఉన్నాడని చెప్తున్నా. యేసుక్రీస్తు ప్రభువారే ఉన్నాడని చెప్తున్నా. ప్రవక్తలు ఎక్కడైనా సరే, అయ్యా నేను చేయలేనయ్యా, నేను ఉండలేనయ్యా, నేను వెళ్ళలేనయ్యా అని చెప్పి వెనక్కి తిరుగుతుంటే దేవుడు ఏం చేశాడు? వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇలా ఒక్క చెప్తా. ఒక ట్రైన్లో ఒక సువార్థికుడు సువార్త చెప్తున్నాడు. సువార్త చెప్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఆమె చిన్నప్పటి నుంచి నమ్మిద్ది, కొడుకు పుట్టినాక నమ్మటం మానేసింది. ఇక ఏం చేసింది? ఎక్కడైనా యేసు అని పదం వినిపిస్తే చాలు కోపంతో చెలరేగిపోయేది. ఇక ఏం చేశాడు? ఈయన ఏం చేశాడు? చక్క సువార్తను ప్రకటిస్తున్నాడు నుంచొని, అందరూ వినండి దేవుడు త్వరగా రాబోతున్నాడు అని చెప్తాం. ఇక ఏమి విని కూర్చో బెదిరించడం స్టార్ట్ చేసింది. మరలా రెండోసారి ఆయన లేచి చెప్తున్నాడు. ఈసారి లేచి కొట్టబోయింది. మూడోసారి కూడా లేచి చెప్పాడు, వెళ్ళి కొట్టేసింది. టపా టపా వాయిచ్చేసింది 2 చెంపలు. ఇంకోసారి నోరు తెరిసావా అని చెప్పి ఇక అంత కూర్చున్నాడు బాధతో. తిరగబడలేక, ఆయన సువార్థికుడు కాబట్టి వెనక నుండి స్వరం వినిపిస్తుంది, నువ్వు చెప్పేది కరెక్టే, వెళ్ళి చెప్పుపోన్నాడు. లేదు, నీ పేరు ఎత్తితే నావేం చేస్తుంది? అరవను కూడా 2 సార్లు వేసి 3ఓసారి ఏం చేసింది? కొట్టింది నన్ను. నేను ఇంకోసారి లెగవను, ఇంకోసారి నీ మూలంగా నాకు అవమానం వస్తుంది, నేను లెగవనంటే లెగవనని కూర్చున్నాడు. నేనున్నాను కదా తోడు, నీకేం కాదు, లెగమ్మ అని చెప్పి లేపు. మళ్ళీ 3ఓసారి పాప క్షమాపణ జరగాలి, మీ పాపాన్ని ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి అని అన్నాడు. ఇక ఈసారి లేచింది, ఏది పెడితే అది తీసుకొని కొడదామని కోపంగా వెళ్తుంది. ఇక అప్పుడు ఆమెకు కొడుకు ఉన్నాడు ఆల్రెడీ. ఆ కొడుకు పుట్టిన తర్వాత నుండి ఆమె యేసుక్రీస్తు ప్రభువుని నమ్మటం మానేసింది. ఇంతకు ముందు దాకా నమ్మేది. వాళ్ళ కొడుకు పెద్దగా అరుస్తున్నాడు, అమ్మా నువ్వు ఆయన ఏమి చెయ్యొద్దు, ఆయన నిజమైన దైవ సేవకుడు, దేవుడు ఆయన్ని పంపించాడు. షాక్ అయిపోయి మోకాళ్ళ దండ వేసి మోకరించి ఏడవటం మొదలుపెట్టింది. ఏంటమ్మా ఏమైందమ్మా అంటే, నేను నా పూర్వ జీవితం అంతా దేవునికి అంకితం చేశా, నాకు బిడ్డ పుట్టాడని సంతోషించే లోపే బిడ్డకి వోకల్ కార్డ్స్ డ్యామేజ్ అయ్యాయి, అంటే స్వరం లేదు, బిడ్డ పుట్టుకతోనే మోగవాడు అని చాలా బాధపడ్డాను. నేను ఎన్నో సేవ కార్యక్రమాలు, ఎంతో పరిచర్య చేశాను, అయినా సరే నాకు ఇటువంటి బిడ్డను దయచేశాడని చెప్పి నేనేం చేశాను? అప్పటి నుండి నమ్మటం మానేశాను, చర్చికి వెళ్ళటం మానేశాను, ఆయన పేరు వినటం మానేశాను, నా బ్రతుకు నేను బ్రతకటం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇతను సువార్త చెప్తుంటే లేచి కొట్టాను కూడా. కానీ దేవుడు ఏం చేశాడు? తిరిగి ఏం చేశాడు? ఆ పిల్లవాడికి మాట ఇచ్చాడు, అద్భుత కార్యం చేశాడు, అద్భుత కార్యం జరిగింది. కాబట్టి నీవు ఎక్కడున్నా సరే, ఇప్పుడు ఆయన సత్యం కానీ మాట్లాడకపోతే, ఇప్పుడు ఆయన వాక్యం కానీ మాట్లాడకపోతే ఆ బిడ్డలో అద్భుతం జరిగేది కాదు, ఆమె మారేది కాదు, ఆమె మరలా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళేది కాదు. ఆమెతో ఉన్నటువంటి ఆమె కొడుకు కూడా లోకంలోనే బ్రతికేవాడు, చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా దేవుని మహిమని చూసేవారు కాదు. మరి అంతే కదా, ఒక మోగవాడు మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు. ఒక మోగవాడు మాట్లాడాలి అని అంటే ఇప్పుడు సైన్స్లో కొన్ని ఎక్విప్మెంట్స్ వచ్చాయి, లైక్ స్పీచ్ థెరపీలు అని చెప్పి కొంచెం మాట్లాడటం స్టార్ట్ చేయటం, ఆపరేషన్ చేయటం, ఏదో ఒక విధంగా ఏదో ఒక ఆపరేషన్ చేసి మాట్లాడటానికి తయారు చేస్తున్నారే కానీ స్పాట్లో అద్భుతాలు చేసేవాడు మాత్రం దేవుడే అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఆయన సత్యవంతుడు, ఆయన నుండే జీవం వస్తుంది, ఇంకా వేరెవరి నుండి జీవము రాదు. ఆయన ద్వారానే పరలోకానికి వెళ్ళాలి, ఇంకెవరి ద్వారా పరలోకానికి వెళ్ళటానికి లేదు. అది కాదు, నేను తండ్రి యెహోవా సాక్షురాల్ని, నేను తండ్రినే నమ్ముతాను కాబట్టి ప్రతిదీ తండ్రికే చెప్తానన్నా సరే
ఎవరి తండ్రికి కూడా లేదు. ఓన్లీ యేసుక్రీస్తు ప్రభువారే అంటున్నారు, నేనే మధ్యవర్తిని, కాబట్టి నా ద్వారా తప్ప వేరొకరి ద్వారా మీరు పరలోకానికి వెళ్ళలేరు, తండ్రి తట్టున వెళ్ళలేరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి తట్టు వెళ్ళాలి అన్నా, యేసుక్రీస్తు ప్రభువారి యందు మనం జీవించాలన్నా, యేసుక్రీస్తు ప్రభువారి తరపున పరలోకానికి వెళ్ళాలన్నా ఫస్ట్ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దానికంటే ముందు దేవుణ్ణి అంగీకరించాలి. ఎస్, ఈ ప్రక్రియ అంతా కలిగించింది దేవుడు. ఈ చక్కగా నిర్మించుకోవటానికి కలిగించిన జ్ఞానము దేవునిది. ఈ సృష్టి నాకు ఎంతో సహాయకరంగా ఉంది. ఇంత సృష్టిని అనుగ్రహించాడు దేవుడు, అది కూడా ఉచితంగా. ఫస్ట్ నువ్వు దాన్ని ఆలోచించి దాన్ని అంగీకరించి, తర్వాత దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి, ఆయన రక్తాన్ని ప్రోక్షించాడని అంగీకరించి, తర్వాత నీ పాపమంతటినీ కుమ్మరించి, నీ పాపమంతటిని వదిలేసి పాప క్షమాపణ కోరి తర్వాత నువ్వేం చేయాలి? ముందడుగు వేసి సాగిలు పడటం మొదలు పెడితే దేవుడు ఏం చేస్తాడు? నీకు నిత్యమైన జీవాన్ని కలుగజేస్తాడు. కాబట్టి ఈ యొక్క మాటలు మన హృదయంలో భద్రపరుచుకోవాలని మనవి చేస్తూ, వచ్చిన ప్రతి సమస్యకు, ప్రతి బలహీనతకు దేవుని యందు సాగిలు పడటం అలవాటు చేసుకోవాలని మనవి చేస్తూ, చిన్న మాటలు దేవుని సన్నిధిలో మనందరి ఎదుట ఆశీర్వదించి మనలందరినీ బలపరచాలని కోరుకుంటూ, చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరి తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమలో గొప్ప తండ్రి, నీవు ఇచ్చినటువంటి గొప్ప దినమును బట్టి, సమయమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రం. నా తండ్రి ప్రభువా, మేము తెలుసుకుని ఉన్నాము ఎట్టి విధముగా సాగిలపడాలి, ఎందుకు సాగిలపడాలి. నా తండ్రి, మా కొరకు మీరు ఉచితంగా ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటిని బట్టి వందనములు. నా తండ్రి, మేము మాకు ఊహకందనటువంటి ఎన్నో క్రియలు మీరు చేసి ఉన్నారు, అద్భుతాలు చేసి ఉన్నారు. దాన్ని మేము వేటికి తండ్రి ప్రభువా మిమ్మల్ని తండ్రి ఆశ్రయించకుండా ప్రభువా మేము మా సొంత ఆలోచనలు అనుసరించుకుంటూ బ్రతుకుతూ ఉన్నాము. నా తండ్రి, బైబిల్లో మేము చూసిన ప్రతి ఒక్క ప్రవక్త నా ప్రభు, పేరు పొందిన ప్రవక్త నా తండ్రి, తండ్రి ప్రతి ఒక్కరు వారి బలహీనతలోను మీరు చేసిన మేళ్లలోనైనా ప్రతిసారి వారు సాగిలపడి నీకు నమస్కారము చేసిన ప్రక్రియను మేము గమనించి ఉన్నాం. అట్టి విధముగా మేము కూడా ఇక నుండి తండ్రి ప్రభువా సాగిలపడి నమస్కారము చేసే బుద్ధిని మాకు కలుగజేయండి. సాగిలపడి నమస్కారము చేసే జ్ఞానమును మాకు అనుగ్రహించండి. నా తండ్రి, నీకే వందనములు. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనములు. అతని ప్రతి ఒక్కరి జీవితాల్లో నా ప్రభువా, మా సంఘస్థుల జీవితాలలో ఆశ్చర్య కార్యములు జరిగించండి. వారి ప్రార్థన మనవులు వినండి. నా తండ్రి, వారికి కావాల్సిన ప్రతి అవసరత నా తండ్రి ప్రభువా మోకరించి నేను అడిగే కృపను, వారికి ఆ తలంపును అనుగ్రహించండి. నా తండ్రి, ఈ రోజు జరిగినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉన్నారు. వందనములు. మరలా సాయంత్రం కార్యక్రమం ఉన్నది. తన ప్రభా ప్రోగ్రాంలో ఆదినుండి అంతవరకు అధ్యక్షత వహించండి. ఆ ప్రోగ్రాం నీకు మహిమార్థంగా జరిగే కృపను అనుగ్రహించండి. నా తండ్రి స్తోత్రములు ప్రభువా. ఇంకా 2 రోజులు నా తండ్రి నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోచున్నాం. నా తండ్రి ప్రభువా, ఇంత గొప్ప ఆధిక్యతను తండ్రి ప్రభు, ఇంత గొప్ప జీవమును మాకు అనుగ్రహించారు. తండ్రి ఆయుష్ను అనుగ్రహించారు. వందనములు. అకాలంగా మరణించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నా తండ్రి, మమ్మల్ని అన్నట్టు విధముగా చేయకుండా తండ్రి నీ కృపలో భద్రపరుస్తున్నా ప్రభువా. మరలా ఇంకో నూతన సంవత్సరంలోనికి తీసుకువెళ్తున్న విధానమును బట్టి వందనములు చెల్లించుకుంటున్నాం. తన నూతన సంవత్సరం ఆరాధనకు మేమందరం సిద్ధపడి నా తండ్రి ప్రభువా మంగళవారం సాయంత్రము మేమందరము ఏకముగా కూడి మీతో పాటు నీ సన్నిధితో పాటు మేమందరం నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టే కృపను అనుగ్రహించమని, యొక్క కుడిగను ముగించుకొని మా స్వగృహాలకు వెళ్ళబోచుండగా రాకపోకల్లో మీకు తోడుగా ఉండి సహాయం చేయండి. చిన్న ప్రార్థన మీ పాదాల సిందుకు చేర్చుకోమని యేసునామమున పెట్టడి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.